హాయ్ అండి. హలో. వెల్కమ్ టు మై ఛానల్ ఆటిజం స్టెమ్స్. నా పేరు దీప్తి అండి. అండ్ ఐ హావ్ ఎ లవ్లీ కిడ్. తన పేరు ముకుంద. అండ్ ఈ వీడియోలో నేను మీకు ఒక గుడ్ న్యూస్ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. అదేందో నేను చెప్పను. మీరే చూడండి. సో, ముకుందకు ఒక పార్సల్ వచ్చిందండి కొరియర్‌లో. ఆ కొరియర్ ఓపెన్ చేసి ముకుంద రివ్యూ ఎలా ఇస్తున్నాడో చూడండి. मॉडल मॉडल सुपर मॉडल हडल हडल गुंडदडल विनर विनर मॉडल विनर खुदा कसम लगे न नजर स्मार्ट स्टाइल चंद्रुడు పడ్డాలకు వీడియో చూసారు కదండి. ముకుంద మోడల్‌గా సెలెక్ట్ అయ్యాడు. మోడల్‌గా సెలెక్ట్ అవ్వడమే కాకుండా తను మీషో యాప్‌లో ఫీచర్ కూడా అయ్యాడు. అండ్ ఇవాళ తన బర్త్‌డే కూడా. ఈ బర్త్‌డే రోజు నేను మీతో ఈ వీడియో షేర్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ చెప్పాలి అంటే చాలా ప్రౌడ్‌గా అనిపిస్తుందండి ఈ మొమెంట్ నాకు. మనం చిన్న చిన్న వాటికే లైక్ హెడేక్, కోల్డ్, ఫీవర్ వస్తున్నప్పుడే నాకు ఇరిటేషన్‌గా ఉంది. కొంతసేపు నన్ను వదిలేయండి, నన్ను కామ్‌గా ఉంచండి, కాసేపు నన్ను డిస్టర్బ్ చేయొద్దండి అని చెప్తూ ఉంటాము. బట్ వీళ్ళేంటి అంటే బాడీలో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రతి సెన్స్‌కి సంబంధించి ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎన్నో అన్‌కంఫర్టబుల్ మూమెంట్స్‌ని వాళ్ళు ఫేస్ చేస్తున్నప్పటికీ, మన ఫేస్‌లో హ్యాపీనెస్ చూడడం కోసం, వాళ్ళకిచ్చే చిన్న చిన్న చాక్లెట్స్, వాళ్ళకిచ్చే చిన్న చిన్న రీఇన్ఫోర్స్‌మెంట్స్ కోసం వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారండి. మనం చెప్పే ప్రతి ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అయ్యి కంప్లై చేయడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. బట్ ఏంటి అంటే ఎప్పుడు కూడా మనల్ని కసురుకోవట్లేదు. ఎప్పుడు కూడా నన్ను వదిలేసేయి, నాకు ఇరిటేషన్‌గా ఉంది అని చెప్పట్లేదు వాళ్ళు. మన ఫేస్‌లో హ్యాపీనెస్ చూడడం కోసం వాళ్ళ ఇబ్బందులన్నీ పక్కకు పెట్టేసి చాలా కోఆపరేట్ చేస్తూ ఉంటారు. మనం చెప్పిన ప్రతి ఇన్‌స్ట్రక్షన్స్‌ని కంప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో, వీళ్ళని చూసి చాలా నేర్చుకోవాలండి మనం. మనం అనుకుంటాం కానీ వాళ్ళకేం నేర్పించాలి, ఏం నేర్పించాలి అని. వాళ్ళు మనకు నేర్పించే స్టేజ్‌లో ఉన్నారు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నిజంగా చాలా ప్రౌడ్‌గా అనిపిస్తుందండి ఈ మొమెంట్ నాకు. ప్రౌడ్‌గా ఎందుకు అనిపిస్తుంది అంటే తను ఏదో సాధించాడు అని కాదు. అది సాధించడానికి తను ఎంత కష్టపడ్డాడు, ఎంత కంప్లై చేశాడు, నా ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అవ్వడానికి తను ఎంత ఇబ్బంది పడ్డాడు, అన్ని ఇబ్బందులు పడి కూడా తను సెలెక్ట్ అయ్యాడు అంటే నాకు చాలా ప్రౌడ్‌గా అనిపిస్తుంది ఈ మొమెంట్. చూసే వాళ్ళకి ఏంటి అంటే చిన్నదే కదా అచీవ్‌మెంట్ అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఏంటి అంటే ఆటిజం పిల్లలకి ఇది ఎంత కష్టమో ఆటిజం పేరెంట్స్‌కి మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఐ కాంటాక్ట్ ఇవ్వడమే పెద్ద ప్రాబ్లమ్. కెమెరాను చూసి ఐ కాంటాక్ట్ ఇవ్వడం అండ్ మనం చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అయ్యి హ్యాండ్స్ ఇన్ ద పాకెట్ పెట్టుకొని కుదురుగా ఒక ప్లేస్‌లో కదలకుండా నిలబడుకోవడం. కెమెరాను చూసి లేకపోతే అక్కడున్న మనుషుల్ని చూసి స్మైల్ ఇవ్వడం. ఇవన్నీ కూడా చాలా పెద్ద అచీవ్‌మెంట్స్ అండి. ఇవి ఓన్లీ ఆటిజం పేరెంట్స్‌కి కానీ లేకపోతే ఆటిజం కిడ్స్‌ని కానీ డీల్ చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి ఈ అచీవ్‌మెంట్స్ అన్నీ కూడా. ఎందుకు అంటే నార్మల్ పిల్లలకి పక్క వాళ్ళని చూసి స్మైల్ ఇవ్వడం, కెమెరాను చూసి స్మైల్ ఇవ్వడం, ఐ కాంటాక్ట్ ఇవ్వడం ఇవన్నీ సింపుల్ థింగ్స్ అండి. ఒక చోట నిలబడుకోవడం ఇవన్నీ కూడా. బట్ ఏంటి అంటే ఆటిజం పిల్లలకి ఐ కాంటాక్ట్ ఇవ్వడం ఒక ప్రాబ్లమ్. ఒక చోట నిలబడుకోవడం ఒక ప్రాబ్లమ్. వాళ్ళు చెప్పే ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అవ్వడం ఒక ప్రాబ్లమ్. ముకుంద ఏంటి అంటే స్టార్టింగ్‌లో ఒక చోట నిలబడుకోవడానికి ఇబ్బంది పడేవాడు. కెమెరాను చూసేదానికి ఇబ్బంది పడేవాడు. హ్యాండ్స్ ఇన్ ద పాకెట్ పెట్టుకొని కదలకుండా నిలబడుకోవడానికి ఇబ్బంది పడేవాడు. అండ్ ఒక్కొక్కసారి ఏంటి అంటే తను మనం చెప్పే ఇన్‌స్ట్రక్షన్స్‌ని అట్లే ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాడు. మనము తనని కదలొద్దు, వెయిట్ నాన్న, డోంట్ మూవ్ అన్నామనుకోండి, ఇలా బిగబట్టేసి ఉంటాడు. కావాలంటే పక్కన ఫోటో యాడ్ చేస్తాను చూడండి. ఇలా బిగబట్టేసి ఉంటాడు. చిన్నప్ అంటే ఇలా చిన్నప్ చేస్తాడు. సో, అవన్నీ కంప్లై అయ్యి ఒక ఫోటో క్లిక్ చేసి అది పర్ఫెక్ట్‌గా మోడల్‌లాగా అది రావాలి అంటే చాలా ఇబ్బందులు తను పడ్డాడు. అండ్ చాలా ఇబ్బందులు నన్ను కూడా పెట్టాడు. బట్ ఏంటి అంటే నన్ను పెట్టిన ఇబ్బందులన్నీ కూడా నాకిప్పుడేమి పెద్ద ఫరక్ అనిపించట్లేదు. ఎందుకంటే ఐయామ్ రియల్లీ వెరీ హ్యాపీ అండ్ ఐయామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండి. సో, ఈ ఫోటో షూట్‌కి ముందు ఇంట్లో 2 డేస్ రిహార్సల్స్ చేశామండి మేము. ఆ రిహార్సల్స్‌లో కొన్ని బ్లూపర్స్ అనేవి మీకు పెడతాను చూడండి. తను ఎలా రియాక్ట్ అవుతున్నాడో. సో, తనకి లిప్ బైటింగ్ అలవాటుందండి. మొత్తం మనం సెట్ చేసిన తర్వాత ఇంక డోంట్ మూవ్ అన్నప్పుడు తను కరెక్ట్‌గా లిప్ పెట్టేసుకునేవాడు. ఎందుకంటే తను కాన్షియస్‌గా ఫీల్ అయిపోయేవాడనమాట. సో, కాన్షియస్‌గా ఫీల్ అయినప్పుడు తనని తను సెల్ఫ్ సూతింగ్ చేసుకోవడానికి లిప్ బైటింగ్ అనేది చేసేస్తున్నాడు. సో, అలా కాకుండా లిప్ డౌన్ అంటే ఎలా పెడుతున్నాడు చూడండి. అండ్ ఫోటోకి కదలొద్దు కదిలేస్తున్నాడు, అటు ఇటు పరిగెత్తేస్తున్నాడు అని చెప్పి నేను డోంట్ మూవ్ అని అన్నానని కదలకుండా ఎలా నిల్చున్నాడు చూడండి బాడీ అంతా బిగబట్టేసి. అలా కాదు నాన్న చిన్నప్ అన్నానంటే చిన్నప్ ఎలా చేస్తున్నాడు చూడండి. కంప్లీట్‌గా చిన్ అనేది లిఫ్ట్ చేసేసాడు. అలా కాకుండా చిన్ డౌన్ అంటే కంప్లీట్‌గా చిన్ డౌన్ చేసేసాడు. అండ్ అన్నీ సెట్ అయ్యాయి. హ్యాండ్స్ ఇన్ యువర్ పాకెట్ అన్నాననుకోండి. హ్యాండ్స్ ఇన్ ద పాకెట్ పెట్టి ఐ కాంటాక్ట్ మిస్ చేసేవాడు. ఐ కాంటాక్ట్ ఇవ్వు అని చెప్పి కెమెరాని చూడు, నన్ను చూడు అన్నప్పుడు కెమెరాని చూసి హ్యాండ్స్ ఇన్ ద పాకెట్ తీసేసేవాడు. ఇలా చాలా ఇబ్బంది పడ్డాడండి. బట్ ఏంటి అంటే ఫైనల్లీ హి గాట్ సక్సీడెడ్.
ఆ కష్టమంతా కూడా నాకు కనిపించట్లేదు ఇప్పుడు. ఐయామ్ సో హ్యాపీ అండ్ ఐయామ్ సో ప్రౌడ్ అండి. అండ్ తన బర్త్‌డే రోజు ఈ విషయం మీతో షేర్ చేసుకోవడానికి నేను ఇంకా చాలా, చాలా, చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ అప్‌కమింగ్ ఇయర్ కూడా తనకు చాలా అచీవ్‌మెంట్స్ తేవాలని అండ్ చాలా అచీవ్‌మెంట్స్ కంటే ముందు తను హ్యాపీగా ఉండాలని ఈ అప్‌కమింగ్ ఇయర్‌లో నేను కోరుకుంటున్నానండి. ప్లీజ్ కీప్ హిమ్ ఇన్ యువర్ ప్రేయర్స్. తను హ్యాపీగా తన లైఫ్ ఇండిపెండెంట్‌గా లీడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మీరందరూ కూడా కోరుకోండి. అండ్ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ విష్ హిమ్ హ్యాపీ బర్త్‌డే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని నేను అనుకుంటున్నానండి. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆటిజం స్టిమ్. థ్యాంక్ యూ సో మచ్.